హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 23వ భాగాన్ని వినేద్దాం. ఏమైంది చాందిని, ఇలా ఉన్నావు అని అడుగుతుంది ఆమె ఫ్రెండ్. ఏం లేదు, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంతే అంటుంది చాందిని. అదే, ఆ డిస్టర్బ్ ఎవరి వల్ల? నిజం చెప్పు, రాజ్ ఇంకా నేను విసిగిస్తూనే ఉన్నాడా అని అడిగింది ఆమె ఫ్రెండ్. అవును, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడం లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను. నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. ఎందుకు వాడు వినడం లేదు? ఇలానే ఉంటే తర్వాత ఏం జరుగుతుందనే భయం చాలా ఎక్కువ అయిపోతుంది నాకు అంటుంది చాందిని బాధగా ఆమె వైపే చూస్తూ. భయపడకు చాందిని, ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అలానే నీకు సొల్యూషన్ కూడా ఉంటుంది. పోనీ ఒక పని చెయ్యి, మీ అన్నయ్యకి రాజు విషయం చెప్పు అంటుంది ఆ అమ్మాయి. రాజు విషయం చెప్పడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, కానీ అన్నయ్య కనుక నా విషయంలో కోపం వస్తే ఏం చేస్తాడో వాడికి తెలియదు. వాడికి నేనంటే అంత ఇష్టం. అలాంటిది తన చెల్లిని ఎవరో ఏడిపిస్తున్నారు, ఇలా ప్రేమ అంటూ వెనకపడుతున్నారని తెలిస్తే కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేం అంటుంది చాందిని. అలాంటప్పుడు మీ అన్నయ్యకి చెప్పకపోవడమే మంచిది చాందిని. ఒకవేళ చెప్తే అనవసరంగా వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అంటుంది ఆ అమ్మాయి భయపడుతూ. అందుకే కదా ఇంతకాలం చెప్పకుండా నేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎందుకో ఈ మధ్యన వాడు ఇంకా ఎక్కువ అడుగుతున్నాడు. నేను ఎన్నిసార్లు నువ్వు చెప్పినా వినడం లేదు అంటుంది చాందిని. నీకొక విషయం చెప్పాలి చాందిని, నిన్న మా బావ ఉన్నాడు కదా, వాడు రాజుని కలిశాడంట అంటుంది ఆ అమ్మాయి. అవునా, ఎందుకు అని అడుగుతుంది చాందిని. నిన్న మా బావ నా కోసం ఇంటికి వస్తుంటే ఈ రాజ్ ఏదో బార్ దగ్గర కనిపించాడట. మన క్లాస్మేట్గా రాజు తెలిసి ఉండడం, పైగా అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుతుండడంతో వాళ్ళిద్దరికీ కొంచెం పరిచయం ఉంది. దానితో అతను బార్కి ఎందుకు వచ్చాడని అనుకుంటూ బావ కూడా అతన్ని ఫాలో అయ్యాడట. అప్పుడే తెలిసింది రాజ్ ఈ మధ్య డ్రింకింగ్ స్టార్ట్ చేశాడని. దానితో బావ చాలా షాక్ అయ్యాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఏంటిది అని అడిగాడట. ఏం చెప్పండి బాస్, నేను ప్రేమించిన అమ్మాయి కనీసం నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. నాలో ఏం లోపం ఉందో నాకు తెలియడం లేదు. ఎంతలా ప్రయత్నించినా కనీసం తను నాతో మాట్లాడడానికి కూడా ఇష్టం చూపించడం లేదు. నాకు కూడా ఉంటుంది కదా బాస్, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, తనతో లైఫ్ లాంగ్ ఉండాలని. ఈ అమ్మాయి కనీసం నన్ను పట్టించుకోవడం లేదు. సరే, నేను తనకి నచ్చలేదు, కానీ ఎందుకు నచ్చలేదనే కారణాన్ని చెప్పాలి కదా, ఆ కారణం కూడా చెప్పడం లేదు అంటాడు రాజ్ బాగా తాగేసి. చూడు రాజ్, ఈ విషయంలో మనం తనని ఫోర్స్ చేయలేం. తనకి ఇష్టమైతే నేను లవ్ చేస్తుంది, లేకపోతే లేదు. కానీ నువ్వు ఇలా ఆ విషయం గురించి ఆలోచిస్తూ డ్రింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇప్పుడు నీ బాధను మర్చిపోవడానికి ఇది బాగానే ఉంటుంది, కానీ రేపు ఫ్యూచర్లో ఇదే కనుక నీకు అలవాటైపోతే చాలా కష్టమవుతుంది. అసలు నీకంటూ లైఫ్ లేకుండా పోతుంది. కాబట్టి ఒకసారి నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు అతను. నిజమే, నాకు కూడా తాగకూడదని ఉంది, కానీ ఇక్కడ ఉంది చూసావా అని తన గుండె మీద చేయి పెట్టుకొని, ఇక్కడున్న బాధ నన్ను తాగేలా చేస్తుంది అంటాడు రాజ్. నీ బాధ నాకు అర్థమైందిలే, కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఇది కాదు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపో. రేపటి నుంచి ఈ ప్లేస్కి అస్సలు రాకు అంటాడు అతను. రాకుండా ఉండాలంటే చాందిని నా లవ్ యాక్సెప్ట్ చేయాలి కదా అంటాడు రాజ్ బాధగా. యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు తన మీద నీకు ఎంత ప్రేమ ఉందని ఇది నిరూపించుకోవాలి, అంతే తప్ప ఇలా తాగుతూ రోడ్డు మీద పడిపోతే తనే కాదు ఏ అమ్మాయి కూడా నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు అంటాడు అతను. అతను చెప్పే మాటల్ని జాగ్రత్తగా వింటూ ఉంటాడు, కానీ అప్పటికే బాగా తాగేయడం వల్ల అక్కడే టేబుల్ మీద పడిపోతాడు. తన మరదలకి తాను రావడం లేదని రేపు వస్తానని చెప్పి రాజుని తీసుకుని వాళ్ళ రూమ్కి స్టార్ట్ అవుతాడు అతను. అలా నిన్న నైట్ అంతా కూడా అతను మా బావ వాళ్ళ రూమ్లోనే ఉన్నాడు. పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేస్తాడు అంటుంది ఆమె ఫ్రెండ్. అదంతా వింటున్న చాందినికి కోపం, బాధ, భయం అన్నీ ఒకేసారి కలుగుతాయి. అసలు రాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కనీసం ఎదుటి వాళ్ళ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది చాందిని, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మన వల్ల ఎవరైనా హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరు మన కోసం మన వల్ల ఏడవడం మంచిది కాదు. కాబట్టి నువ్వు అతన్ని కూర్చోబెట్టి నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అప్పుడు నీ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటుంది ఆ అమ్మాయి. సరే, అలానే చేస్తాను అంటుంది చాందిని కూడా. ఆ తర్వాత రోజు రాజ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే రాజ్ వచ్చి హాయ్ చాందిని అంటుంది. హాయ్ రాజ్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఫ్రీగా ఉంటే కొంచెం మాట్లాడాలి అంటుంది. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా? నిజంగానా? ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటాడు రాజ్ ఎగ్జైట్ అవుతూ. అంత ఎగ్జైట్ అవ్వకు రాజ్, క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చొని చెప్పు, ఏం తీసుకుంటావు అని అడుగుతుంది చాందిని. నాకేం వద్దు, నువ్వు నాతో మాట్లాడతాననేసరికి నా కడుపు నిండిపోయినట్టు అనిపించింది అంటాడు రాజ్. అతని వైపు విసిగ్గా ఒకసారి చూసి ఇద్దరి కోసం కాఫీ ఆర్డర్ ఇస్తుంది. కాఫీ వచ్చిన తర్వాత ఇద్దరు కాఫీ తాగుతుంటారు. చూడు రాజ్, నీకు ఒక విషయం చెప్తాను విను. నిజమే, నువ్వు నన్ను ప్రేమించావు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, ఇకపై రాదు కూడా.
ఎందుకు అని నువ్వు అడగచ్చేమో, దానికి కారణం నాకు తెలియదు. నేను నిన్ను ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్గానే చూశాను తప్ప ఇంకా వేరేలాగా అస్సలు చూడలేదు, చూడను కూడా. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇంకా నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నీ లైఫ్ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. అంతేకాని నా వెనకాల తిరుగుతూ నీ జీవితం నాశనం చేసుకోకు. అలానే నేను విన్నాను నువ్వు తాగడం కూడా స్టార్ట్ చేసావని. ప్లీజ్ అలాంటి పనులు మాత్రం చేయకు ఎప్పటికీ. బికాస్ అది నీకే కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. నీకేమైనా అయితే నీ ఫ్యామిలీ ఎంత బాధపడతారని చిన్న విషయం కూడా నువ్వు ఆలోచించలేకపోయావు. అలాంటిది నన్ను ప్రేమిస్తున్నానంటే నేను ఎలా నమ్ముతాను రాజ్? 2 సంవత్సరాల పరిచయానికే నువ్వు నా కోసం చావాలనుకుంటున్నావు. మరి 20 ఏళ్ళు కనీ పెంచిన నీ పేరెంట్స్ కోసం నువ్వు ఆలోచించలేకపోయావా? ఇదే నా ప్రేమంటే? ప్రేమంటే కేవలం చంపటమో లేక చావటం మాత్రమేనా అని అడుగుతుంది చాందిని సీరియస్గా అతని వైపు చూస్తూ. ఆ మాటలకి రాజ్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకొని కూర్చుంటాడు. నేను నిన్ను తక్కువ చేయాలని లేక వేరే ఉద్దేశంతో ఏమీ చెప్పడం లేదు రాజ్. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ పేరెంట్స్ నీ కోసం ఎంత కష్టపడుతున్నారో. ఆ కష్టాన్ని నువ్వు విలువ ఇవ్వాలి కదా. వాళ్ళు నీ మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి. కానీ నీకు ఏమీ కానీ నా గురించి ఆలోచించి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నువ్వు? రాజ్, పెళ్ళంటే 2 మనసులు కలిస్తే సరిపోదు, 2 మనసులు కలవాలి, 2 కుటుంబాలు కలవాలి. ఇవన్నీ మన విషయంలో సెట్ అవ్వవు. అందుకే చెప్తున్నాను, ఇంకా నా గురించి వదిలే. నిజమే, నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు అంటుంది చాందిని. చాందిని మాటలు అన్నీ విన్నాక రాజ్ తను ఎంత తప్పు చేయబాడో అర్థం చేసుకుని, ఐఆమ్ వెరీ సారీ చాందిని, నేను ఏది కూడా కావాలని చేయలేదు. నేను నిన్ను చూడగానే ఇష్టపడడం మొదలుపెట్టాను. క్రమక్రమంగా అది పెరుగుతూ వచ్చింది. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలని మొండి పట్టుదలతో ఉన్నాను. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాను. కానీ నువ్వు కాదు అనేసరికి భరించలేక తాగాను అంతే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను, ఇక్కడి నుంచి నేను నిన్ను ప్రేమ పెళ్ళి అంటూ ఇబ్బంది పెట్టను. అలా నీ తాగుడు జోలికి అస్సలు వెళ్ళను అంటాడు రాజ్ ఆమె వైపే చూస్తూ. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు రాజ్, నువ్వు నీ లైఫ్ చూసుకుంటే అదే చాలు నాకు అంటుంది. ఓకే చాందిని, ఇక్కడి నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ నువ్వు నాకు ఒక ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతాడు రాజ్. ఆ మాటకి చాందిని సీరియస్గా అతని వైపే చూస్తుంది. అంత సీరియస్గా చూడకు చాందిని, నేను వేరే ఉద్దేశంతో అడగట్లేదు. కనీసం నువ్వు నా పక్కన ఉంటే ఆ సాటిస్ఫాక్షన్తో అయినా నేను నా ఫ్యూచర్ గురించి ప్లాన్ వేసుకుంటాను, అంతే తప్ప వేరే ఎలాంటి దురుద్దేశం నాకు లేదు అంటాడు. అది కాదు రాజ్, ఒకసారి మనసులోకి ప్రేమ అనే విషయం వచ్చిన తర్వాత మనం ఆ మనిషిని ఫ్రెండ్ లాగా చూడలేం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మళ్ళీ నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు నా గురించి హోప్స్ పెంచుకుంటావు. అందుకే మనం దూరంగానే ఉందాం అంటుంది చాందిని. అలా కాదు చాందిని, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేను నిజంగా మారిపోయాను చాందిని. ఇంకా నిన్ను ప్రేమించమని ఇబ్బంది పెట్టను. నిన్ను ఒక ఫ్రెండ్ లాగే మాత్రమే చూస్తాను ప్లీజ్ అంటాడు రాజు. అతను అంతగా అడిగేసరికి కాదు అనలేక అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది చాందిని. దానితో ఆ రోజు నుంచి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రాజ్ ఏం చేసినా కూడా ముందు చాందినికి చెప్పే చేసేవాడు. చాందిని కూడా అలానే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చింది. ఇదంతా కూడా చాందిని ఫ్రెండ్కి నచ్చేదే కాదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ రాజు గురించి బాగా తెలుసు. పైగా ఒకసారి ప్రేమించిన వ్యక్తిని ఫ్రెండ్గా చూడలేం. ఆ విషయం కూడా తెలుసు కాబట్టి అతను కావాలని చాందిని ట్రాప్ చేస్తున్నానని భావించి అదే విషయం చాందినికి చెప్పాలనుకుంటుంది. చాందిని, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. రాజు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, అది నాకు సంతోషంగానే ఉంది. కాకపోతే ఒక విషయం నువ్వు ఆలోచించు. ఇప్పటి వరకు ప్రేమ ప్రేమ అంటూ నీ వెంట తిరిగి తాగుడికి బానిసై చివరికి మళ్ళీ మారిపోయాను, నీతో ఫ్రెండ్షిప్ కావాలి అంటుంటే నువ్వెలా నమ్ముతున్నావు అతన్ని అని అడుగుతున్నామే. నీ టెన్షన్ నాకు అర్థమైంది, కానీ నువ్వు కంగారు పడకు. ఎందుకంటే నేను అతన్ని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచుతాను అంది. బికాస్ లవ్ ఫ్రెండ్షిప్గా కన్వర్ట్ అవ్వదు, ఫ్రెండ్షిప్ అన్న లవ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే నేను అతనికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను అంటుంది చాందిని. కానీ చాందిని, నువ్వు అతనితో ఫొటోస్ దిగడం కానీ లేక బయట వెళ్ళడం కానీ కాల్స్ మాట్లాడడం ఇలాంటివి ఎక్కువగా చేయకు అంటుంది తన ఫ్రెండ్. అసలు అలాంటి పనులే నేను చేయను, కానీ నాకు తెలుసు కదా బయట అబ్బాయిలు ఎలా ఉన్నారు. పైగా ఇలాంటివి అన్నయ్యకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వీలైనంత వరకు అతనికి దూరంగానే ఉంటున్నాను. ఇంకా కాల్స్ విషయానికి వస్తే నేను నీ కాల్సే అప్పుడప్పుడు అటెంప్ట్ చేస్తాను. ఇంకా అతనితో ఏం కాల్స్ మాట్లాడతాను చెప్పు అంటుంది చాందిని. అదే నిజమేలే, కానీ నా ఫ్రెండ్ ఇబ్బందులు పడకూడదని నేను ఇలా చెప్తున్నాను అంతే అంటుంది తన ఫ్రెండ్. హో, నాకు అర్థమైందిలే అంటుంది చాందిని. అలా రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు మనోజ్ చాందినికి బస్ స్టాప్లో కానీ, రోడ్డు మీద కానీ, లేకపోతే రెస్టారెంట్లో కానీ, షాపింగ్ మాల్లో కానీ ఇలా ఏదో ఒక ప్లేస్లో ఎదురు పడుతూనే ఉండేవాడు. కానీ ఇద్దరికీ పరిచయం లేకపోవడం వల్ల డైరెక్ట్గా మాట్లాడుకోరు, కానీ అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకునేవారు. అలా ఉండగా ఒకరోజు రాజు తన బర్త్డేని చాందిని పార్టీకి ఇన్వైట్ చేశాడు.
సారీ రాజ్, నీకు తెలుసు కదా నాకు ఇలా పార్టీలు అంటే నచ్చదు, నేను రాలేను అంటుంది చాందిని. ప్లీజ్ చాందిని, నువ్వు గనక రాకపోతే నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోను అంటాడు రాజ్. పిచ్చిగా మాట్లాడుకు రాజ్, చెప్తున్నాను కదా నాకు రావడం ఇష్టం లేదని, ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అడుగుతుంది చాందిని కొంచెం గట్టిగా. ఎందుకు చాందిని అంత కోప్పడతావు? నేను కేవలం పార్టీకి రమ్మని పిలిచాను అంతే కదా. ఓకే ఫైన్, నీకు ఇంకా నా మీద నమ్మకం కలగలేదు కదా, ఆ విషయం నాకు అర్థమవుతుంది. పోనీ ఒక పని చేద్దాం, మనం ఎవరూ లేని ప్లేస్కి కాకుండా అందరూ ఎక్కువగా ఉండే ప్లేస్కి పార్టీకి వెళ్దాం. ఆ తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను మా ఇంటికి వచ్చేస్తాను అంటాడు రాజ్. అతను అంతలా చెప్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగోదని, బర్త్డే రోజు బాధపడతారని అనుకుంటూ సరే వస్తానులే కానీ ఎక్కువసేపు ఉండను, మ్యాక్సిమం 1 అవరే ఉంటాను అంతే అంటుంది. అదే నాకు చాలా ఎక్కువ చాందిని, నువ్వు అసలు రావడమే ఎక్కువ అంటాడు రాజ్. సరే అయితే వస్తాను, ప్లేస్ వాట్సాప్ చేయి అని చెప్పి రెడీ అయ్యి అతని కోసం పార్టీకి వెళ్ళింది. అది సిటీలోని టాప్ రెస్టారెంట్, అక్కడ చాలామంది జనాలు కూడా ఉంటారు కాబట్టి భయం లేకుండా పార్టీకి అయితే వెళ్ళింది. నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకో అంటాడు రాజ్. అతను ఆర్డర్ ఇవ్వడం కంటే తనకు తాను ఆర్డర్ ఇచ్చుకోవడం బెస్ట్ అనిపించి తనకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చింది చాందిని. అలానే తను తెచ్చిన గిఫ్ట్ కూడా రాజ్కి ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ చాందిని, నిజంగా నా బర్త్డే అన్నిట్లోనూ ఇదే నా బెస్ట్ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంటాడు రాజ్ ప్రేమగా చాందిని వైపే చూస్తూ. అతని చూపులు తట్టుకోలేక తలదించుకుని తనకి వచ్చిన ఆర్డర్ తింటూ ఉంది. కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని తినడం కంప్లీట్ అయిన తర్వాత టైం చూసుకుంటూ ఓకే రాజ్, ఇంకా నేను వెళ్ళాలి అంటుంది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా చాందిని అని అడుగుతాడు రాజ్. నేను నీకేం చెప్పాను, 1 అవర్ అన్నాను, ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, ఇంక నేను వెళ్ళాలి, లేట్ అయితే అన్నయ్య కంగారు పడతాడు అంటుంది. ఇంకా అతను కూడా కాదు లేక సరైనట్టు తలూపుతాడు. చాందిని తన స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంటికి దారి పడుతుంది. ఇంతలో తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి మిర్రర్లో చూసిన ఆమెకు తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు రాజ్. అతను తనను ఈ టైంలో ఎందుకు ఫాలో అవుతున్నాడు అనిపించి సడన్గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దానితో బైక్ స్పీడ్ ఇంకొంచెం పెంచి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన బ్యాడ్ లక్ టైర్ పంచర్ అవ్వడంతో స్కూటీ పక్కన ఆపేసి తన ఫోన్ తీసుకుని వాళ్ళ అన్నయ్యకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి చాందిని, బైక్ ఇక్కడ ఆపేసావు, ఏమైంది అని అడుగుతాడు రాజ్ బైక్ దిగి చాందిని దగ్గరకు వచ్చి. ఏం కాలేదు, టైర్ పంచర్ అయింది అంటుంది తన భయాన్ని లోపలే నొక్కిపెట్టి బయటకు నార్మల్గా బిహేవ్ చేస్తూ. అయ్యో అవునా, పోనీ స్కూటీ ఇక్కడ వదిలే, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అంటాడు రాజ్. అవసరం లేదు రాజ్, నేను అన్నయ్యకి కాల్ చేశాను, ఆల్రెడీ దారిలో ఉన్నాడట, ఒక 2 మినిట్స్లో వచ్చేస్తానని అంటుంది. నిజానికి తన ఫోన్ నుంచి రిషికి కాల్ కనెక్ట్ అవ్వలేదు, కారణం అక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ అది బయటకు కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అవునా, మీ అన్నయ్య వస్తున్నాడా అని అడుగుతాడు రాజ్ అనుమానంగా చాందిని వైపే చూస్తూ. హా అవును అని అంటూ మళ్ళీ ఫోన్ తీసి వాళ్ళ రిషి నెంబర్కి డయల్ చేస్తుంది చాందిని. ఆమె చేతుల నుంచి ఫోన్ లాక్కొని నేలకేసి కొడతాడు రాజ్. హే ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది చాందిని కోపంగా రాజ్ వైపే చూస్తూ. ఇప్పుడు మీ అన్నయ్య వస్తే నాకు నీతో మాట్లాడే ఛాన్స్ లేకుండా పోతుంది చాందిని, అందుకే ఇలా చేశాను, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ప్లీజ్ కొంచెంసేపు నేను చెప్పేది విను అంటాడు రాజ్. ఏం మాట్లాడతావు, సరే చెప్పు అంటుంది చాందిని సీరియస్గా చేతులు కట్టుకుని అతని వైపే చూస్తూ. చాందిని, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నా ప్రేమని యాక్సెప్ట్ చేయి. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను నిన్ను మహారాణి కంటే ఎక్కువగా చూసుకుంటాను, నీ కంట్లో నుంచి కన్నీరు కూడా రాకుండా చూసుకుంటాను, మీ అన్నయ్యని మర్చిపోయేలా చూసుకుంటాను అంటాడు రాజ్ చాందిని వైపే చూస్తూ. రాజ్, ఒక్క మాటనే పదే పదే ఎందుకు చెప్తావు? ముందేమో లవ్ అన్నావు, నేను నో అన్నానని బాధపడ్డావు, ఆ తర్వాత నీతో వచ్చి మాట్లాడితే ఫ్రెండ్షిప్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ తిరిగి లవ్ అంటున్నా. అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతుంది చాందిని విసుగు కోపం కలగలిపి అతని వైపే చూస్తూ. చాందిని, ఒక్కసారి నా లవ్ యాక్సెప్ట్ చేయి, అప్పుడు నీకే అర్థమవుతుంది నేను ఎలాంటి వాడిననేది, నిన్ను బాగా చూసుకుంటాను చాందిని అంటాడు రాజ్. అతని మాటలు ఏదో తేడాగా అనిపిస్తున్నాయి, అంటే ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అతను, పైగా స్టడీగా నించలేకపోతున్నాడు కూడా. అతని తేరిపార గమనిస్తుంది చాందిని. అతను చూడ్డానికి నార్మల్గానే ఉన్నాడు, కానీ ఎందుకో తూలుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఇలా తూలుతున్నావు అని అడిగింది చాందిని. ఏం లేదు చాందిని, నువ్వు నాకు దూరం అయ్యాక డ్రగ్స్కి అలవాటు పడ్డాను, అవి లేకపోతే ఇలానే తూలిపోతున్నాను అంటాడు రాజు. ఆ మాటకి చాందిని షాక్ అవుతుంది. ఇన్ని రోజులు అతను డ్రగ్స్ తీసుకున్నాడని తెలియగానే ఆమెకు చెప్పలేనంత కోపం, అలానే భయం కూడా కలిగింది. ఎందుకంటే అవి తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటిది ఇప్పుడు అతను ఇలా తనతో ఒంటరిగా ఉన్నాడు, అందుకే తనకి చాలా టెన్షన్గా స్టార్ట్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనుకుంటూ అతనితో నార్మల్గా మాట్లాడుతున్నట్టు మెల్లగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు చాందిని అని అడుగుతాడు రాజు ఆమె వెనకాల నడుస్తూ. ఒకే చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు, అందుకే అలా నడుస్తూ మాట్లాడుకుందామని అంటుంది చాందిని తనకు పట్టే చెమటలు తుడుచుకుంటూ. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు అని అడుగుతాడు రాజ్ ఆమె వైపు చూస్తూ.
ఏం లేదు రాజ్, నాకు లేట్ అవుతుంది, ఒకసారి నీ ఫోన్ ఇస్తే అన్నయ్యకి కాల్ చేస్తాను అంటుంది. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతున్న రాజ్ అన్నయ్య అనగానే ఆమె చెంప మీద పెట్టి కొట్టాడు. దానితో వెంటనే కింద పడింది చాందిని. చాందిని షాకింగ్గా రాజు వైపు చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్లు తిరుగుతాయి. తనని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా చేయి చేసుకోలేదు. అలాంటిది మొదటిసారి రాజు తన మీద చేయి చేసుకునేసరికి ఎక్కడలేని బాధ వచ్చింది. ఏంటి ఇందాక నుంచి అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తున్నా? ఇక్కడ నేను ఒకరిని మాట్లాడుతున్నాను కదా, మాట్లాడి వెళ్ళొచ్చు కదా అంటాడు రాజ్ కోపంగా ఆమె జుట్టు పట్టుకొని. ఎప్పుడూ నవ్వుతూ లేక బ్రతిమలాడుతూ ఉండే రాజ్ మొదటిసారి ఇలా తనపై కోపం చూపించడంతో ఆమెకి ఏమీ అర్థం కాదు. అలానే షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉంది. కాలేజీకి వచ్చిన మొదటి రోజు నుంచి నీ వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతున్నాను కదే, కనీసం నా వైపు చూడాలని కూడా అనిపించలేదా నీకు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రోజుకి 10 సార్లు అయినా నా ప్రేమ గురించి నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను కనీసం పట్టించుకోలేదు. నీ వల్లే, కేవలం నీ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండేవాడిని, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు లైఫ్ లేకుండా పోయింది. ఇదంతా నీ వల్లే అనరుస్తాడు రాజు కోపంగా. అతని కోపాన్ని చూసి బిక్క చచ్చిపోతుంది చాందిని. ఏంటి ఏమన్నావు? నాతో కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయవా? ఏ నువ్వేమైనా పైనుంచి దిగి వచ్చావనుకుంటున్నావా? నువ్వు కూడా మనిషివే కదా, ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైపోతుంది అని అడుగుతాడు రాజు కోపంగా. దానితో చాందిని ఇంకా భయపడుతుంది. అటువైపు జనసంచారం లేకపోవడంతో తనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. ఎవరైనా వస్తే బాగుండని కోరుకుంటూ అతని నుంచి దూరం జరగాలని ట్రై చేస్తూ ఉంటుంది. రాజ్ తన పాకెట్లో ఉన్న ఇంజెక్షన్ తీసుకొని తన చేతికి ఇచ్చుకుంటాడు. అది చూసిన చాందిని భయపడుతుంది. ఆ ఇంజెక్షన్ అతనిలోకి వెళ్ళగానే 1 నిమిషం పాటు మెలికలు తిరిగి మళ్ళీ నార్మల్ అవుతూ కోపంగా చాందిని వైపే చూస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.